సరైన సమయంలో మహాసేన రాజేష్ ఏమైపోయారో అర్థం కాల. వాస్తవంగా మహాసేన రాజేష్ని ఇక్కడ మెయిన్ తెలుగుదేశం ఎందుకు బాగా హైలైట్ చేసిందంటే, ఎందుకు బాగా అతన్ని ప్రమోట్ చేసింది, వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ దాంట్లో యూట్యూబ్కి కానీ అతని సోషల్ మీడియాకి కానీ సపోర్ట్ ఎందుకు చేసుకొచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ బేసిక్గా మనకి ఉమ్మడి రాష్ట్రంలో మాదిగా మాలకి సంబంధించినటువంటి వర్గీకరణకి జై కొట్టింది నాడు తెలుగుదేశం పార్టీ. అందులో ఎందుకంటే అంతకుముందు ఓట్లల్లో ఎస్సీల్లో ఓట్లలో ఎక్కువగా మాలలు కాంగ్రెస్కి ఓటేస్తూ ఉండారు. అంటే టోటల్గా ఎస్సీ ఓట్లు కాంగ్రెస్కి పడాయి కాబట్టి తమకంటూ కొన్ని ఓట్ల డివిజన్ కోసం అంటూ వర్గీకరణ కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఆ కథ ప్రారంభమైన తర్వాత పార్టీకి మాలలు కంప్లీట్గా దూరం అయ్యారు. మాదిగ సామాజిక వర్గం నుంచి కొంత ఓట్లు యాడ్ అయినాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏమైందంటే మాదిగలు ఎక్కువగా ఉండేది తెలంగాణలో అయ్యారు, మాలలు ఎక్కువగా ఉండేది ఆంధ్రలో అయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని అటు జడ శ్రవణ్ కుమార్ని కానీ ఇటు పక్కన మహాసేన రాజేష్ని కానీ ఎంకరేజ్ చేసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ద్వారా కానీ మరొక ద్వారా కానీ. వీళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు, దాంట్లో సక్సెస్ అయ్యారు, ప్రమోట్ అయ్యారు. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ వచ్చినేమో వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు, ఎవరి మీద, ఏకంగా లోకేష్ మీద. అట్లాగే పులివెందులతో పాటు ఇట్లాంటి చోట్ల కూడా అభ్యర్థులు పెట్టారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, వీళ్ళందరూ కూడా వైసీపీకి వచ్చే ఎస్సీ ఓట్లు, అక్కడ మాలా మాదిగా ఇద్దరు కూడా వైసీపీకే వేస్తారు కాబట్టి అందులో మాలల నుంచి ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి 100కి 99 మంది వైసీపీకే ఉంటారు కాబట్టి అందులో నుంచి చీల్చడం కోసం ఈ ఎత్తుగడ అన్నటువంటిది వైసీపీ అనుమానం కాదు, వాళ్ళు అదే భావిస్తున్నారు. అదే సందర్భంలో మరి వీళ్ళు మహాసేన రాజేష్ ఆ మధ్యన ప్రచారం కూడా చేశాడు. ఈవెన్ తనకు సీట్ రాకపోయినా ఆ తర్వాత కూడా రాజమండ్రి అదంతా కూడా ప్రచారం చేశారు. మళ్ళీ ఏమైపోయారో తెలియదు. టోటల్గా శాంతం, అంటే 2 ఏళ్ల నుంచి హడావిడి చేసి ఒక్కసారిగా ప్రచారంలో నుంచి పక్కకి తప్పుకోవడం అన్నటువంటిది ఏమైంది అనేది బయటికి ఆయన చెప్తారా లేదో చూడాలి.